Hello friends, Namaskaram. Welcome to Kabir Isha Spoken English classes. Learn Spoken English with Kabir. ఈరోజు మనం whose, whom, who, which, that క్లాజెస్ ఉపయోగాలు తెలుసుకుందాం. నీకు ఆ సమాచారం ఇవ్వగల వ్యక్తి హేమంత్. హేమంత్ ఈజ్ ద మ్యాన్ who can give you the information. Main clause Hemant is. Subordinate clause the man who can give you the information. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ ఆడే మ్యాచ్ తేదీ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఐ విష్ to know the date of the match which they play here. ఇక్కడ మెయిన్ క్లాజ్ ఐ విష్ టు నో. సబార్డినేట్ క్లాజ్ ద డేట్ ఆఫ్ ద మ్యాచ్ విచ్ దే ప్లే హియర్. మనకు దాని గురించి చెప్పగల వ్యక్తి ఎవరు? హూ ఈజ్ the person that can tell us about it. ఇక్కడ మెయిన్ క్లాజ్ who is. Subordinate clause the person that can tell us about it. నీకు కావలసిన సమాచారం కోసం ఫోన్ చేయాల్సిన నంబర్ ఇదిగో. Here is the phone number which you can call for the information. ఇక్కడ మెయిన్ క్లాజ్ హియర్ ఈజ్. సబార్డినేట్ క్లాజ్ ద ఫోన్ నంబర్ విచ్ యూ కెన్ కాల్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నాకు ఆసక్తి కలిగించని గేమ్ క్రికెట్. క్రికెట్ ఈజ్ అ గేమ్ విచ్ డస్ నాట్ ఇంట్రెస్ట్ మీ. మెయిన్ క్లాజ్ క్రికెట్ ఈజ్. Subordinate clause a game which does not interest me. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అందులో ఆసక్తి లేని ఒకే వ్యక్తి నువ్వొక్కడి లాగే ఉన్నావు. యు సీమ్ టు బి ద ఓన్లీ వన్ హూ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. ఇక్కడ మెయిన్ క్లాజ్ యూ సీమ్ టు బీ. సబార్డినేట్ క్లాజ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. క్రికెట్లో ఆసక్తి చూపించే వాళ్ళను నేను చూసినప్పుడు వాళ్ళు నాకు పిచ్చోళ్ళనిపిస్తుంది. వెన్ ఐ సీ పీపుల్ హూ షో ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్ ఐ థింక్ దట్ దే ఆర్ మ్యాడ్. ఇక్కడ మెయిన్ క్లాజ్ ఐ థింక్. ఇందులో 3 సబార్డినేట్ క్లాజెస్ ఉన్నాయి. వెన్ ఐ సీ పీపుల్ హూ షో ఇంట్రెస్ట్ ఇన్ క్రికెట్ దట్ దే ఆర్ మ్యాడ్. గొంతు బాగా ఉన్న ఒకరు ఆమె. షీ ఈజ్ ద వన్ హూస్ వాయిస్ ఈజ్ గుడ్. ఇక్కడ మెయిన్ క్లాజ్ షీ ఈజ్. సబార్డినేట్ క్లాజ్ ద వన్ హూస్ వాయిస్ ఈజ్ గుడ్. నేను ఇష్టపడే హీరో అతను. హీ ఈజ్ ద హీరో హూమ్ ఐ లైక్. మెయిన్ క్లాజ్ హీ ఈజ్. సబార్డినేట్ క్లాజ్ ద హీరో హూమ్ ఐ లైక్. గమనిక: వీలైనంత వరకు ఈ సబార్డినేట్ క్లాజెస్ను వాడుకుంటే మంచిది. అయితే అవతలి వాళ్ళు వీటిని వాడినప్పుడు మనకు అర్థం అవ్వాలంటే ఇవి బాగా తెలుసుకోవడం అవసరం. ఇవి అంటే హూస్, హూమ్, హూ, విచ్, దట్ క్లాజెస్ వాడకుండా ఇదే అర్థం వచ్చే చిన్న చిన్న సెంటెన్సెస్ను చాలా సరళంగా అంటే
సింపుల్గా డైరెక్ట్గా చెప్పవచ్చు. మన కన్వర్జేషన్ ఎప్పుడు సింపుల్గా డైరెక్ట్గా ఉంటే సహజంగా అంటే న్యాచురల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. హూస్, హూమ్, హూ, విచ్, దట్తో వచ్చే క్లాజెస్ను మామూలుగా సింపుల్గా ఎలా చెప్పవచ్చో చూద్దాం. హేమంత్ ఈజ్ ద మ్యాన్ హూ కెన్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. నీకు ఆ సమాచారం ఇవ్వగల వ్యక్తి హేమంత్. హేమంత్ కెన్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. హేమంత్ నీకు ఆ సమాచారం ఇవ్వగలడు. ఐ విష్ టు నో ద డేట్ ఆఫ్ ద మ్యాచ్ దే ప్లే హియర్. వాళ్ళు ఇక్కడ ఆడే మ్యాచ్ తేదీ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఐ విష్ టు నో ద డేట్ ఆఫ్ ద మ్యాచ్ హియర్. నేను ఇక్కడి మ్యాచ్ తేదీని తెలుసుకోవాలనుకుంటున్నాను. హూ ఈజ్ ద పర్సన్ దట్ కెన్ టెల్ అస్ అబౌట్ ఇట్. మనకు దాని గురించి చెప్పగల వ్యక్తి ఎవరు? హూ కెన్ టెల్ అస్ అబౌట్ ఇట్. దాని గురించి మనకు ఎవరు చెప్పగలరు? హియర్ ఈజ్ ద ఫోన్ నంబర్ విచ్ యూ కెన్ కాల్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. నీకు కావలసిన సమాచారం కోసం ఫోన్ చేయాల్సిన నెంబర్ ఇదిగో. యూ కెన్ కాల్ దిస్ ఫోన్ నెంబర్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సమాచారం కోసం నువ్వు ఈ ఫోన్ నంబర్కు కాల్ చేయవచ్చు. క్రికెట్ ఈజ్ ఎ గేమ్ విచ్ డస్ నాట్ ఇంటరెస్ట్ మీ. నన్ను ఇంటరెస్ట్ చేయని లేదా నాకు ఆసక్తి కలిగించని గేమ్ క్రికెట్. ద గేమ్ క్రికెట్ డస్ నాట్ ఇంటరెస్ట్ మీ. క్రికెట్ నాకు ఆసక్తి లేదు. యూ సీమ్ టు బీ ద ఓన్లీ వన్ హూ ఈజ్ నాట్ ఇంటరెస్టెడ్ ఇన్ ఇట్. అందులో ఆసక్తి లేని ఒకే వ్యక్తి నువ్వు ఒక్కడిలాగే ఉన్నావు. యూ సీమ్ టు బీ ఓన్లీ వన్ నాట్ ఇంటరెస్టెడ్, or you alone seem to be not interested, or you alone seem to be uninterested. నువ్వు మాత్రమే ఆసక్తి లేనివాడిగా ఉన్నావు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. When I see people who show interest in cricket, I think they are mad. క్రికెట్లో ఆసక్తి చూపించే వాళ్ళను నేను చూసినప్పుడు వాళ్ళు నాకు పిచ్చోళ్ళు అనిపిస్తుంది. పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్, ఐ థింక్ దే ఆర్ మ్యాడ్. క్రికెట్పై ఆసక్తి ఉన్న వాళ్లకు పిచ్చి అని నాకు అనిపిస్తుంది. షీ ఈజ్ ద వన్ హూస్ వాయిస్ ఈజ్ గుడ్. గొంతు బాగా ఉన్న ఒకరు ఆమె. హర్ వాయిస్ ఈజ్ గుడ్. ఆమె గొంతు బాగుంది. హీ ఈజ్ ద హీరో హూమ్ ఐ లైక్. నేను ఇష్టపడే హీరో అతను. ఐ లైక్ దట్ హీరో. నాకు ఆ హీరో అంటే ఇష్టం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.